రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి శ్రీ భూపతి గారికి హృదయపూర్వక వందనాలు. వారితో పాటు ఇచ్చేసినటువంటి నాయకులందరికీ వందనాలు. మరొకటిగా మన ఉప నాయకుడు హనుమాన్ గారికి హృదయపూర్వక వందనాలు. వచ్చినటువంటి అతిథులను మొదట మన మధ్యలో ఉన్నటువంటి హనుమాన్ గారు పరిచయం చేస్తారు. ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు. మన రాష్ట్రాలు మొదటి గారు చెప్పగానే మీరు వచ్చి ఒకసారి చెప్పగానే మనకు ఓడిషీలు సాఫ్ట్వేర్ రెగ్యులర్ ముందురండి. మన అలాగే మార్కెట్ చైర్మన్ అన్న ముప్ప గంగారెడ్డి గారు, మరి గోపి సర్పంచ్, మరియు మన గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చినందుకు మా ఎమ్మెల్యే వారికి వరిగొడుతున్న శుభాకాంక్షలు. ఎందుకంటే చెప్పగానే ఓడి కాబట్టి వారికి శుభాకాంక్షలు. ఇప్పుడు మనకు 20-30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రోడ్లు చేసేవాళ్ళు లేదు ఇక్కడ. కానీ చెప్పగానే మన ఎమ్మెల్యే మొత్తం రోడ్లు జనసేన కానీ కస్తూరి గార్డెన్ కానీ బాలయ్య లక్ష్మీపేటకు అన్ని రోడ్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ప్రజలు సరైన ఎమ్మెల్యే మనం మంచిగా గుర్తుంచుకొని బంధువులు అని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. సంఘస్థులు అదేవిధంగా కార్యదర్శులు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కార్య ప్రెసిడెంట్ భూషణ్ గారికి వందనాలు. అదేవిధంగా ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు ఎప్పుడైతే బాగుంటున్నా మరి ఎమ్మెల్యే గారి కలగానే వెంటనే మాటించారు. అదేవిధంగా ఇంకా మందిరానికి సంబంధించిన విషయంలో సెంట్రల్ లైటింగ్ మా కాలేజీలో అవసరం ఉంది, చర్చ్ వద్ద తర్వాత మెటీరియల్ అవసరం ఉంది. అదేవిధంగా మాకు 3 ఫేజ్ కరెంట్ అవసరం ఉంది. మరి కాలేజీ అభివృద్ధి కొరకు మందిర అభివృద్ధి కొరకు అన్ని విషయాల్లో మీరు కోరుకుంటారని కోరుకుంటూ సెలవులు ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి వారికి అవకాశం ఇస్తున్నాం. గంగా చెప్పబట్టి ఈరోజు 25 డిసెంబర్ అంటే ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా జీసీ గారి బర్త్డే సందర్భంగా మనకి క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. ఈ సందర్భంగా మరి మీ చర్చకు రావడం, మీ అందరినీ కూడా కలుసుకొని పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కలుసుకొని మరి ఉన్నటువంటి మా అక్కచెల్లెలందరికీ ఉన్నటువంటి సోదరులకు మరి నాతో పాటు వచ్చినటువంటి నాకు చెందిన ఉప గంగారెడ్డి గారిని, నాది గోపి గారికి, హనుమాన్ గారికి, రవి గారికి, అదేవిధంగా నారాయణ గౌడ్ గారికి, సంపతి గారికి, భూషణ్ గారికి, అలా ముఖ్యంగా ఈ ఆస్టర్ ఆనంద్ గారు నాకు చాలా రోజుల నుంచి వచ్చారు. వచ్చారు, వచ్చి కొంచెం టైం తీసుకుని ఇక్కడ రోడ్డు కూడా అడిగారు. ముఖ్యంగా జీసస్ ధైర్యం ఉందేమో రోడ్డు వెంటనే అయిపోయింది. అందరినీ కలవడానికి తీసినట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో జీసస్ ధైర్యం మరి మీ అందరూ కూడా కలుసుకునే భాగ్యం కూడా కలిగింది. సో మీకు అందరూ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీసస్ ఆశిస్సులు మీకు అందరికీ ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు సుఖ సంపదలు మరి ఆనందంగా జీవించేటట్టు ఆ దేవుడు మీకు అందరూ కూడా ప్రసాదించాలని, శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఏదో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రపంచంలో అన్ని దేశాలలో నిర్వహించుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు మరి అన్ని మతాలు కూడా మనకు సమానమే, అందరూ మీకు తెలిసే కదా మానవులందరూ దేవుని బిడ్డలు అయినట్టు మరి అందరూ కూడా సమానంగా చూడాలని ఉద్దేశించుకొని మరి రాజ్యాంగం మన బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో మనం సెక్యులర్ కంట్రీ కాబట్టి మీకు అందరూ కూడా ఇవ్వడానికి ఏంటంటే ఇవాళ 21 కోట్ల రూపాయల ప్రభుత్వం నుండి క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో 50 చర్చిలకు 30,000 రూపాయలు కూడా అంటే 15 లక్షల రూపాయలు చర్చ్ కళ తీసుకోవడానికి కొంత నైట్లో లైటింగ్ తర్వాత ఒక 2 లక్షల రూపాయలు
అంటే ఇది ఎందుకు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందరూ మనం సమానమే, అన్ని మతాలను మనం గౌరవించాలి, దేవుడికి అందరూ సమానమే అందులో మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఇన్సూరెన్స్ కూడా కావాల్సిన ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు కొన్ని కోరికలు చెప్పడానికి చాలా మనకు గడువు ఉండడం చాలా ఇంకా కమ్యూనిటీ హౌస్ అందరికీ తప్పకుండా నా మంచిగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మన వీళ్ళ దగ్గర గవర్నమెంట్ నుండి ఫండ్ తీసుకుంటుంది. ఏమైనా సరే ఆ దేవుని దగ్గర మీరు కూడా అయిపోతూ ఉంటుంది, ఇంట్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక మైమాస్ రైట్ కడతాను, దాంతోపాటు కరెంట్ ప్రాబ్లం ఉందని కన్వర్ట్ చేయాలి కూడా తప్పకుండా చిన్న కోరాడు, అది కూడా తప్పకుండా చేసి పెడదాం. నేను కోరుకున్న ఒకటి మీ అందరి దేవుని ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే ఆ ఆశీస్సులు అనేది మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి మరి మీ ఆశీస్సులు కూడా మరి ఇదే జీవనాలు అన్నీ కూడా మా పైన ఉండాలి. మరి ఇదే ప్రేమ, ఇదే అనురాగం, ఇదే ఒక అభిమానం మీద ఈ ప్రేమ మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే మంది ప్రేమకు సాదృశ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏసీఆర్కి పొందనాలు. ఈ స్థలం మా యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చినందుకు వందనాలు. వారి ప్రకారం తండ్రి నేను వందలు చెల్లిస్తున్నాను. ఈ తీరును పొందుకొని ప్రతిసారి నీకు కృతజ్ఞతలు తెలియజేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. వారి ద్వారా మీరు జరిగించిన గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని వందలు చెల్లిస్తున్నాం. వారికి ఇంకా మీ శక్తిని బలం అనుగ్రహించండి, ఆరోగ్యం క్షేమము మీరు ఎవరికి అనుగ్రహించినారా వారి కుటుంబం దీవించండి. వారితో పాటు పని చేయించిన దేవుడు తీసుకుంటున్నారా తెలియజేస్తులేని నాయకులందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా నియోజకవర్గం అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఎమ్మెల్యే గారికి మీరు వాడుకుంటున్నారని స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తెలంగాణ రాష్ట్రానికి కొరకు ప్రార్థిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు దీవించండి, మంత్రివర్గాన్ని దీవించండి. ఇంకా అన్ని రాష్ట్రం ఎన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి వేరే వారికి ఆలోచన చెప్పి నడిపించి సకల ఆశీర్వాదాలు వెంటగా ముఖ్యమంత్రి గారి పైన వేరే కోరించుకొని ప్రార్థిస్తూ ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేశారు. దీని తర్వాత సేవ తీసుకుని మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలని, ఈస్టర్ ఆరాధన కూడా పాల్గొనాలని కోరుతున్నాం. కేక్ కట్ చేసిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమము సంఘస్థులు అదేవిధంగా కార్యక్రమం